బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు భర్త. తన కళ్ళెదుటే భార్య మరణించింది. భర్తకు చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక కారు సృష్టించిన బీభత్సం ఇదంతా కూడా. ఒక కారు రయ్యమని అక్కడ ఆగి ఉన్నటువంటి బైక్లపైకి దూసుకొచ్చింది. ఈ ఘటన ఎస్ఐపి కాలేజ్ సమీపంలో చోటు చేసుకుంది. సో ఈ కారు దూసుకురావడంతో ఒక ముగ్గురికి గాయాలయ్యాయి. భార్య భర్తలు ఇద్దరు కూడా అక్కడ నిల్చున్నారు. భార్య మరణించింది. భర్తకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్నటువంటి బైక్లపైకి ఈ కారు దూసుకెళ్లింది. భారతి అనే మహిళ మరణించింది. భర్త తులసిరామ్కి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైనటువంటి కారు డ్రైవర్ మహేందర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్ఐపి శ్రీ అనంత పద్మనాభ కాలేజ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతానికి వికారాబాద్లో ఈ ప్రమాదానికి సంబంధించి అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ఒక కార్ రయ్యమని దూసుకొచ్చింది. ఆ దూసుకొచ్చినటువంటి వేగానికి అక్కడ నిలిపి ఉన్నటువంటి బైక్లపైకి ఆ కార్ దూసుకు వెళ్ళింది. ఈ క్రమంలో మేము విజువల్లో చూస్తున్నాము. విజువల్లో చూస్తున్నటువంటి దాంట్లో అక్కడ బైక్ పూర్తిగా కింద పడిపోయింది. ఆ బైక్ పై ఉన్నటువంటి భార్య మరణించింది. భర్త తులసిరామ్ గాయాలతో బయటపడ్డాడు. దీంతో పాటుగా మరో ముగ్గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మరి ఇంతకీ ఆ కారులో ప్రయాణిస్తున్న వారు మధ్యమత్తులో ఉన్నారా? ఇది డెఫినెట్గా నిన్న సాయంత్రం సుమారుగా 8-9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరి అక్కడ ఉన్నవారు తాగి ఉన్నారా, మద్యం సేవించి నడుపుతూ ఉన్నారా, మరి ఆ వాహనంలో ఎందుకింత బీభత్సం సృష్టించింది? వాహనం బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయా? ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. ఆ విజువల్స్ లో ఆ వ్యక్తిని అడ్డుకున్నారు పోలీసులు. అక్కడ కార్ని ఆపేశారు. కార్ని ఆపేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మహేందర్ అనేటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారో మరి తెలియాల్సింది. ప్రస్తుతానికి ఒకసారి అక్కడ సంఘటనకు సంబంధించి ఆ విజువల్స్ చూద్దాం. अभी हुआ 2 बाइकों को डाले चले गए यहाँ पे एसएपी कॉलेज के पास। ये नहीं अच्छा है। अभी हुआ 2 వాళ్ళు పాయింట్ పోతుండ్రు కిందకి వస్తుంది. ఏడైంది అర్జెంట్ వాళ్ళ మధ్యలో ఏడైందో తెలియదు నాకు. చక్కెర అంటే చక్కెర వచ్చింది. చక్కెర వచ్చినప్పుడే ఏడ తాగినా చెప్పండి. ఏడ తాగింది గిడ్డి తాగింది. వచ్చి మీరు బండి మీద ఉన్నారా? ఆపిన ఫోన్ వస్తే ఆపుకున్నాం. ఆపుకుంటే రైట్, ఎగ్జాక్ట్ గా ఇదే కార్ అది. ఈ కారే దూసుకొచ్చింది బైక్ల పైన వచ్చి. అక్కడ ఉన్నటువంటి వారందరిపైన కూడా ఈ కార్ దూసుకెళ్లడంతో ఆ సంఘటనలో ఒక మహిళ మరణించింది. భర్త తులసిరామ్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో వికారాబాద్కి సంబంధించినటువంటి ప్రాంతంలో శ్రీ అనంత పద్మనాభ కాలేజ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మహేందర్ అనేటువంటి ఆ కారు నడుపుతున్న యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, సో ఘటన గల కారణం ఏంటి? అంటే ఆ కారు బ్రేక్లు ఫెయిల్ అయ్యి ఇలా దూసుకొచ్చిందా, లేకపోతే మధ్యమత్తులో ఉన్నారా? అక్కడ ఆగి ఉన్న మనుషులు కూడా కనిపించిందా కార్కి? అప్డేట్స్ ఏంటి ఘటన పైన? రైట్ మనోజ్, వికారాబాద్ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటీవల చివెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అతి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. ఈ ఘటన జరిగి సరిగ్గా 2 రోజులు కూడా కాకముందే వికారాబాద్ జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. మంగళవారం నవంబర్ 4 రాత్రి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కళాశాల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు వెనక నుంచి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భారతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త తులసిరామ్ తీవ్రంగా గాయపడడం జరిగింది. అలాగే స్కూటీని ఢీకొట్టిన తర్వాత ఆ కారు ఆ రోడ్డు పక్కన ఉన్న వాహనదారులపై కూడా దూసుకెళ్లడంతో మరో ముగ్గురికి తీవ్ర గాయాలైతే అయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. క్షతగాత్రులను ఎవరైతే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు భారతి, ఆమె భర్త తులసిరామ్ వికారాబాద్ పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. సో తులసిరామ్ పరిస్థితి విషమంగా ఉండడంతో వికారాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని కర్నూలు జిల్లాకు చెందిన శ్రీను, లక్ష్మణ్ అది మరియు చిన్నగా గుర్తించడం జరిగింది. వికారాబాద్ అనంతగిరి గుట్ట జాతర సందర్భంగా చిరు వ్యాపారం చేయడానికి వచ్చి ఈ ప్రమాదానికి గురవడం జరిగింది. వారు కారు నడిపిన వ్యక్తి మహేందర్ గా తెలుస్తా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తారు. ప్రస్తుతం అతన్ని అయితే పోలీసులు అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలలో జిల్లా వాసులకు తీవ్ర
ఆందోళన అయితే గురి చేస్తా ఉన్నాయి. అధికారులు ఇప్పటికైనా పవన్, ఆ కార్ నడిపిస్తున్న వ్యక్తి మధ్యమత్తులో ఉన్నాడా? ఆ కార్ కంట్రోల్ అవ్వలేదా? బ్రేక్లు ఫెయిల్ అయ్యా? ఏం జరిగింది? అసలు మనుషులపైకి దూసుకోవడం గల కారణం ఏంటి? రైట్ మనోజ్, ఈ ఘటనకు గల కారణం మితిమీరిన వేగం అని చెప్పుకోవచ్చు. సో అతను ఇంకా మద్యం మత్తులో ఉన్నాడా లేకపోతే బైక్ కారులో ఏమైనా ఫాల్ట్ ఉందా అనే విషయం అయితే పోలీసులు అయితే ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతానికైతే ఆ మహేందర్ని అయితే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. మరిన్ని వివరాలు పోలీసులు తెలుపుతూ ఉంటున్నారు. కానీ ఈ ఘటన కేవలం మితిమీరిన వేగం ఇంకా అతను మద్యం మత్తులో ఉన్నాడంటూ కూడా కొంతమంది ఆ పోలీసులు అయితే ప్రాథమిక దర్యాప్తులో చెప్తా ఉన్నారు. సో తర్వాత బ్రీత్ అనలైజర్ టెస్ట్ అవన్నీ చేసి కూడా వివరాలు పోలీసులు అందిస్తా ఉంటూ చెప్తా ఉన్నారు. మనోజ్తో ఏది ఏమైనా ఆ వ్యక్తి చేసిన పనికి నిండు ప్రాణం అయితే ఈ రోజు కోల్పోవాల్సి వచ్చింది. బ్రతుకు తెరువు కోసం, చిరు వ్యాపారం కోసం వారు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం అయితే జరిగింది. ఎందుకంటే రికార్డ్స్ కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న ఫ్యామిలీస్ వారు పిల్లల్ని భవిష్యత్తుని కాపాడడం కోసం ఇంత కష్టపడతా ఉంటే ఈ వ్యక్తులు కారు నడుపుతూ లేదా ఇంకా విధంగా లారీలతో నడుపుతూ గుద్దేస్తూ ప్రాణాలు తీస్తా ఉన్నారు. ఇలాంటి ఘటనలు గల కారణం ఆ రోడ్డు కూడా ఇంకో కారణం అని కూడా చెప్తా ఉన్నారు మనోజ్. రైట్ పవన్, సో ప్రస్తుతానికి మహేందర్ అదుపులోకి తీసుకున్నారు కదా. మహేందర్ అనేటువంటి యువకుడు మధ్యమత్తులో ఉన్నాడా? మితిమీరిన వేగం అయినా కూడా డెఫినెట్గా వికారాబాద్ ఆ రోడ్స్లో లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ వెహికల్స్ని ఢీకొన్నాడంటే అది మితిమీరిన వేగమైన రోడ్డు మధ్యలో నుంచి వెళ్తూ ఉంటుంది. కానీ మనుషులపైకి దూసుకొచ్చిందని అంటే మధ్యమత్తులో ఉన్నాడా? రైట్, ఇంకా పోలీసులు అయితే ఈ విషయాన్ని ఇంకా స్పష్టంగా తెలియజేయలేదు మనోజ్. దీనైతే ప్రాథమిక విచారణ అయితే జరుపుతా ఉన్నారు. ప్రస్తుతానికి అతన్ని అదుపులోకి తీసుకొని అతనికి కూడా హెల్త్ చెకప్లు ఏవైతే ఉంటాయి అవి చేస్తా ఉన్నారు. ట్రంక్ లో ఉన్నాడా లేదా అనే దానిపై దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు ఆ మహేందర్ గురించి ఎలాంటి డీటెయిల్స్ అయితే ఇంకా బయట పెట్టలేదు. సో ప్రస్తుతానికి అరెస్ట్ చేసి మా అదుపులోకి ఉన్నాం. ఆ తదుపరి విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు మనం. రైట్, సో థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా వికారాబాద్ దగ్గర ఎస్ఏపి అటు శ్రీ అనంత పద్మనాభ కాలేజ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుకి పక్కన ఆగి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులపై నుంచి ఈ కారు వేగంగా వచ్చి దూసుకెళ్లింది. మితిమీరిన వేగంతో పాటుగా మద్యం మత్తులో ఉన్నాడన్నట్టు కూడా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఇంకా పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఆ మహేందర్ అనేటువంటి యువకుడిని మాత్రం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆ మహిళపై నుంచి కారు వెళ్లడంతో మహిళ స్పాట్లోనే మరణించింది. భర్త తులసిరామ్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మొత్తంగా ఈ సంఘటనలో 4 గాయాల పాలయ్యారు, ఒకరికి మరణం సంభవించింది. సో వికారాబాద్ జిల్లాలో వరుస ప్రమాదాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చేవెళ్ల బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి అంశం మరొక మునిపై మరో సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకోవడం, ఆ బస్సు ప్రమాదం సమీపంగానే ఈ ఘటన కూడా జరగడం అందరినీ కూడా భయభ్రాంతకు గురి చేస్తోంది. రోడ్డు పైన వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ సంఘటనలో చాలా క్లియర్గా కారు డ్రైవర్ తప్పిదం కనిపిస్తోంది. సో మితిమీరిన వేగంతో కొంత మత్తులో అక్కడికి ఆ వాహనాలపై దూసుకొచ్చినట్టు తెలుస్తోంది. సో వరుస ప్రమాదాలపైన మీ అభిప్రాయం ఏంటి? మరీ ముఖ్యంగా మీరు ఎప్పుడు ఎటువంటి సంఘటనలు ఫేస్ చేశారా? రోడ్లపై వెళ్తున్న సమయంలో మితిమీరిన వేగంతో ఎవరైనా కనుక ప్రయాణిస్తూ ఉంటే ఒకసారి ఆపి చెంప చెల్లు అనిపించి వాడికి రోడ్ గైడ్ లైన్స్ ని లేకుంటే ట్రాఫిక్ గైడ్ లైన్స్ ని రెగ్యులేషన్స్ ని ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేయండి. లేదంటే ఆ మితిమీరిన వేగం ఇలాగే కంటిన్యూ అయితే డెఫినెట్ గా అది వాడికి ప్రమాదమే, ఎదుట వచ్చేటువంటి వాళ్ళకు కూడా ప్రమాదమే. మీ చుట్టూ ఎవరైనా కనుక హైదరాబాద్ రోడ్ల పైన కూడా మితిమీరిన వేగంతో బైకులు కానీ ఆటోలు కానీ ఇతరత్ర వాహనాలు కానీ ప్రయాణిస్తున్నట్టయితే ఒక్కసారి వారికి మీ చేతి వాటలు చూపించి కొంత రూల్స్ ని గుర్తు చేసే ప్రయత్నం చేయండి. अभी हुआ 2 बाइकों को डाले चले गए यहाँ पे एसएपी कॉलेज के पास. ये नहीं अच्छा है. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.